ఏపీ కార్పొరేషన్ ద్వారా లోన్లు అయితే వస్తున్నాయి కదా, లోన్లకు సంబంధించి మనకి ఇక్కడ చూసుకుంటే యూనిట్ కాస్ట్ 2,00,000 అయితే 50% సబ్సిడీ ఉంటుందన్నమాట. మ్యాక్సిమం 75,000 వరకు యూనిట్ కాస్ట్ అయితే మనకి సబ్సిడీ అయితే ఇస్తారనమాట. ఇక మీరు చూసుకున్నట్లయితే మిగిలిన 1,25,000 బ్యాంకులు అయితే మనకు ఇస్తాయి లోను. ఇక 2,00,000 నుంచి 3,00,000 వరకు చూసుకున్నట్లయితే 50% సబ్సిడీ అంటే 1,25,000 మాత్రమే సబ్సిడీ ఇస్తారు. మిగిలిన 1,75,000 బ్యాంకుల నుంచి అయితే తీసుకొని బ్యాంకులు కట్టాలి. మనం 3,00,000 నుంచి 5,00,000 వరకు చూసుకుంటే వారు ఇచ్చేది ఏంటంటే జస్ట్ 2,00,000 అయితే సబ్సిడీ ఇస్తారు. మిగిలిన 3,00,000 మనం లోన్ అయితే కట్టుకోవాలి. ఇలా 3 స్లాబ్ల కింద ఎవరైతే ఇవ్వడం జరిగింది. అయితే ప్రజెంటు అప్లై చేసుకోవడానికి అర్హతలు ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో స్థిర నివాసి ఉండాలి, రేషన్ కార్డ్ లేదా రైస్ కార్డు ఉండాలి, 21 నుంచి 60 సంవత్సరాల మధ్య వయసు అయితే ఉండాలి, ఆధార్ కార్డు తప్పనిసరిగా కలిగి ఉండాలి, ట్రాన్స్పోర్ట్ సెక్టర్ అయితే డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి, మొబైల్ నెంబర్ కలిగి ఉండాలి, చదువుతో సంబంధం లేదు, చదివితే పాస్ సర్టిఫికేట్ ఉంటే పెట్టవచ్చు, లేకపోతే లేదు, ట్రైనింగ్ పథకము సబ్సిడీ పొందే వివరాలన్నీ కూడా డాక్యుమెంట్లు అయితే ఉండాలి. అంటే దానికి సంబంధించి ఎటువంటిది మీరు ఏమైనా ట్రైనింగ్ తీసుకుంటే ట్రైనింగ్ సంబంధించి, నెక్స్ట్ ఏమైనా ఏదో పథకంలో బెనిఫిట్ పొందుంటే ఆ పథకానికి సంబంధించి ఆల్రెడీ సబ్సిడీ ఏమైనా పొందుంటే దానికి సంబంధించి సర్టిఫికేట్ పెట్టాలి. ఇక మెడికల్ షాప్ ఎవరైతే పెట్టాలనుకుంటే వారు బీ ఫార్మసీ కానీ, డి ఫార్మసీ కానీ, ఎం ఫార్మసీ కానీ అయితే సర్టిఫికేట్ అయితే ఉండాలన్నమాట. ఇక డాక్యుమెంట్స్ మనం చూసుకున్నట్లయితే ఈ విధంగా డాక్యుమెంట్స్ అయితే ప్రజెంట్ మనకి ఈ విధంగా అయితే ఉండాలి. క్యాస్ట్ సర్టిఫికేట్, రేషన్ కార్డు, ఆధార్ కార్డు, గతంలో ట్రైనింగ్ లేదా సెక్షన్ పొందే సర్టిఫికేట్ పొందితే, వాహన రంగం వరకు అయితే డ్రైవింగ్ లైసెన్స్, మొబైల్ నెంబర్, ఫార్మసీ సెక్టర్ వరకు అయితే బీ ఫార్మసీ, డి ఫార్మసీ, ఎం ఫార్మసీ అయితే సర్టిఫికేట్స్ అయితే ఉండాలి. ఇక 6 సెక్టర్లో ఇవ్వడం జరుగుతుంది. ఈ 6 సెక్టర్లో వీటిలో మీరైతే దరఖాస్తు చేసుకోవచ్చు అనేది అయితే పూర్తి వివరాలు మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ వ్యవసాయ రంగం చూసుకుంటే వ్యవసాయం దున్నడానికి యంత్రాలు, పనిముట్లు, బండి, ఎద్దులు, కంప్రెషర్ ట్రాక్టరు, డ్రోన్ స్ప్రేయరు, మినీ ట్రాక్టరు, మినీ వెజిటబుల్ సీడింగ్ నర్సరీ, మౌంటెడ్ స్ప్రేయర్స్, అదేవిధంగా బహుళ పంట థ్రెషర్, ఇక్కడ మష్రూమ్ సాగు యూనిట్, ఆయిల్ ఇంజను, అదేవిధంగా 20 HP వరకు అనమాట. నెక్స్ట్ పవర్ ట్రైలరు, రోటావేటరు, అదేవిధంగా ట్రైలర్తో మనకి ట్రాక్టర్ అనమాట. నెక్స్ట్ పశు సంపద సంబంధించి చూసుకుంటే మిల్క్ కాటిలు అంటే ఆవులకు సంబంధించి పెట్టుకుని, నెక్స్ట్ పౌల్ట్రీ అనమాట, పౌల్ట్రీకి సంబంధించి కోల్డ్ ఫాము. నెక్స్ట్ వ్యవసాయ రంగానికి సంబంధించి మనం 3 చూసుకుంటే వ్యాపార రంగం చూసుకుంటే 3 అడ్డ ఆకు తయారీ, ఆటోమొబైల్ షాపు, అదేవిధంగా బ్యాటరీ యూనిట్, పుస్తకాల బైండింగ్ సేవలు, పుష్పగుచ్చాలు లేదా దండల వ్యాపారం, బోటిక్ లేదా ఫ్యాషన్ డిజైనింగ్, ఇటుకల వ్యాపారం, కేబుల్ లేదా రాగి వ్యర్థాలు మరియు స్క్రాప్ వ్యాపారం, చెరుకు యూనిట్లు, సిమెంట్ లేదా ఐరన్ దుకాణం, చప్పల్స్ లేదా షూ మార్టు, వస్త్ర వ్యాపారం, కొబ్బరి మాత్రికల తయారీ, కాంక్రీట్ మిల్లరు, సైకిల్ దుకాణం మరియు మరమ్మతులు, డ్రై ఫ్రూట్ వ్యాపారం, ఫ్యాన్సీ మరియు జనరల్ స్టోర్, ఫిషింగ్ బోట్లు, ఫిషింగ్ నెట్స్, చేప లేదా అమ్మే దుకాణం. నెక్స్ట్ ఫ్లెక్సీ అండ్ ప్రింటింగు, ఫోమ్ మాత్రికలు, ఫర్నిచర్ దుకాణం, జనరల్ స్టోరు, కిరాణా దుకాణం, గాజు అలంకరణ, కటింగు, గన్నీ బ్యాగుల వ్యాపారం, చేనేత మరియు నూలు యూనిట్, ఐస్ క్రీమ్ పార్లర్, గుర్తింపు కార్డులు, బ్యాగులు అండ్ బెల్ట్లు తయారీ, ఐరన్ బీరువా తయారీ యూనిట్, ఇనుప గేట్ల తయారీ, జ్యూస్ దుకాణం, జనపనార సంచుల తయారీ, కిరాణా లేదా పాన్ షాపు, లాండ్రీ దుకాణం, మినీ హోటలు, మినీ పవర్ లూమ్ మిషన్ యూనిట్, మినీ సూపర్ మార్కెట్, మొబైల్ సేల్స్ మరియు సర్వీసింగ్ సెంటరు, మటన్ లేదా చికెన్ షాపు, ఆప్టికల్ షాపు, ఇంకా పెయింట్ దుకాణం, పెయింటింగ్ పనులు, పేపర్ బ్యాగుల తయారీ, పికెల్ మరియు పాపడ్ తయారీ. నెక్స్ట్ పీవీసీ పైపులు, ప్లంబింగ్ మెటీరియల్స్, బియ్యం వ్యాపారం, ఉప్పు తయారీ యూనిట్, స్లాబ్ కటింగ్ మిషను, సోడా తయారీ యూనిట్, స్టేషనరీ పుస్తక దుకాణం, స్టీల్ ఫర్నిచర్ దుకాణం, స్టోన్ క్రషరు, టెంట్ హౌస్, షామియానా, ట్రంక్ బాక్స్ తయారీ. నెక్స్ట్ కూరగాయలు అండ్ పండ్ల దుకాణం, ఫర్మీ కంపోస్ట్ యూనిట్, వెల్డింగ్ దుకాణం, చెక్క పనిముట్లు. ఇక పరిశ్రమలకు సంబంధించి చూసుకుంటే కమ్మరి, ఇటుక తయారీ లేదా ఫ్లై యాష్ ఇటుకలు, ఆధునిక లేదా అధునాతన యంత్రాలతో వడ్రంగి పని, జీడిపప్పు ప్రాసెసింగ్ యూనిట్లు, సిమెంట్ ఇటుకలు, మనకి సిమెంట్ మిక్సర్ మెషిను, మిల్లర్ అనమాట. నెక్స్ట్ ఇనుప పలకలతో కేంద్రీకరణ పదార్థం, నెక్స్ట్ చిక్కీ అనమాట. అదేవిధంగా డిజిటల్ వాటర్ తయారీ యూనిట్, ఇంజనీరింగ్ వర్క్షాపు, ఫ్యాబ్రికేషన్ వర్కు, ఫ్లోర్ మిల్లు, స్వర్ణకారులు, నెక్స్ట్ గ్రానైట్ స్టోన్, మార్బుల్స్ పాలిషింగ్ అమ్మడం యూనిట్, ఇనుప అల్మరాలు, లాకర్ల తయారీ, మామిడి జెల్లీ తయారీ, చిప్స్ తయారీ, పాలీ బ్యాగుల మొదలైన వాటి యొక్క తయారీ, ఎంఎస్ గ్రిల్స్, వెల్డింగ్ షాపులు, నెక్స్ట్ నూడిల్స్ తయారీ, పేపర్ ప్లేట్లు, డిస్పోజబుల్ పేపర్ గ్లాస్ తయారీ, దిండ్లు పడకల తయారీ యూనిట్, పోహా, అదేవిధంగా పాప్కార్న్ తయారీ, కొండల తయారీ, రెడీమేడ్ దుస్తుల తయారీ, ఆర్ఓ వాటర్ ప్లాంట్, చీర రోలింగ్, ఫ్యాబ్రిక్ పెయింటింగు,
స్లాబ్ కటింగ్ మెషిను, స్టీల్ వెల్డింగ్ దుకాణం. ఇక 5వ సెక్టార్ చూసుకుంటే సేవారంగం అనమాట. ఇందులో 2 వీలర్ మరమ్మతులు, 4 వీలర్ మరమ్మతులు, ఏసీ అండ్ ఫ్రిడ్జ్ మరమ్మతుల దుకాణం, ఆటో సర్వీస్ సెంటరు, బేకరీ ఉత్పత్తుల దుకాణం, బ్యాండ్ సెట్ యూనిట్, క్షౌరశాల, బ్యాటరీ సర్వీసింగ్ దుకాణం, బ్యూటీ పార్లర్లు, స్పా, ఆధునిక బ్యూటీ సెలూను, బుక్ స్టాలు, బ్రాస్మిత్, అదేవిధంగా కేబుల్ టీవీ నెట్వర్క్, క్యాటరింగ్ యూనిట్, సెల్ ఫోన్ మరమ్మతుల దుకాణం, చెక్కతో మెటీరియల్ను కేంద్రీకరించడం, కంప్యూటర్ డిటిపి అండ్ జిరాక్స్ సెంటరు, కంప్యూటర్ హార్డ్వేర్ దుకాణం, పాల ఉత్పత్తుల దుకాణం, డ్రై ఫ్రూట్స్ అమ్మే దుకాణం, గుడ్డు వ్యాపారం, ఎలక్ట్రానిక్ మరమ్మతుల దుకాణం, ఎంబ్రాయిడరీ పని, పండ్లు కూరగాయలు అమ్మే దుకాణం, గాజు అలంకరణ కటింగు, మెకానిక్ షాపు, మైక్ సెట్, సౌండ్ సిస్టమ్, మోడర్న్ డ్రై క్లీనింగ్ షాపు, మోడర్న్ సెలూన్, ఫోటో ఫ్రేమింగ్, ఫోటో స్టూడియో, డ్రోన్ కెమెరాలు, ప్లంబింగ్ పనులు, చీర పాలిషింగ్, రోలింగ్ అండ్ డ్రై క్లీనింగ్, అదేవిధంగా స్క్రీన్ మరియు ఆఫ్సెట్ ప్రింటింగు, సోఫా తయారీ మరియు మరమ్మతు పని, స్టిక్కరింగ్ పని, టాడీ ట్యాపింగు, గడియారం మరమ్మతులు. ఇక 6 చూసుకుంటే వాహన రంగం అనమాట. రవాణా సంబంధించి ఈ ఆటోలు, 3 వీలర్స్, ఈ ట్రక్కు, మినీ వ్యాను, ప్యాసింజర్లకు సంబంధించి ట్రక్కుకు సంబంధించి, మినీ వ్యాన్లు, లగేజీ క్యారియర్కి సంబంధించి, ప్యాసింజర్ ఆటో, ట్రక్తో, ఈ డీజిల్తో నడిపేవి, ఇలా ఇవన్నీ కూడా అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. వీటన్నిటికీ కూడా మీరైతే ఎవరైతే వీటిలో ఇంట్రెస్ట్ ఉన్నారో ఇవన్నీ కూడా పెట్టుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి అనేది అయితే చూద్దాం మనం. సో మనం ముందుగా చూసుకుంటే అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్తాం. అక్కడ ఫర్ రిజిస్ట్రేషన్ ఉంది కదా, అక్కడైతే క్లిక్ చేస్తాం అనమాట. ఆ తర్వాత బేసిక్ డీటెయిల్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. డిస్టిక్, ఆధారు, మొబైల్ నెంబరు, నేము, అప్లికేషన్ ఫాదర్ లేదంటే గార్డియన్ కానీ లేదా హస్బెండ్ కానీ, జెండర్ ఓకే చేస్తాం, డేట్ ఆఫ్ బర్త్, క్యాస్ట్ ఇస్తాం. సబ్ క్యాస్ట్ ఇచ్చిన తర్వాత జనరేట్ ఓటీపీ క్లిక్ చేస్తే అక్కడ మనకి ఓటీపీ వస్తుంది. అక్కడ మనకి తర్వాత జిల్లా పేరు, ఆధార్ నెంబర్, మొబైల్ నెంబర్ ఇవన్నీ ఇచ్చిన తర్వాత మనకి ఓటీపీ వస్తుంది కదా, ఓటీపీని క్లిక్ చేసి మనం మొబైల్ నెంబర్కి సంబంధించి వచ్చిన ఓటీపీని అయితే ఎంటర్ అయితే చేస్తాం అనమాట. ఎంటర్ చేసిన తర్వాత మనకి యూజర్ నెంబర్తో పాస్వర్డ్ సంబంధించి వస్తుంది. అయితే మనం డైరెక్ట్గా అయితే అవ్వచ్చు, రిజిస్ట్రేషన్ ఫామ్కి సంబంధించి దాంతో అయిపోవచ్చు, లేదంటే మనం ఫర్గెట్ పాస్వర్డ్ దగ్గర ఎంటర్ చేస్తే మళ్ళీ పాస్వర్డ్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. సో అప్లికేషన్ ఈ విధంగా అందులో ఓపెన్ చేసిన తర్వాత ఓబీఎంఎంఎస్ సర్వీసుల అప్లికేషన్ ఫామ్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. క్యాండిడేట్ డీటెయిల్స్, పర్సనల్ డీటెయిల్స్ అయితే మనం ఇచ్చాం. తర్వాత మనకి ఎలిజిబుల్ స్కీము ఇవన్నీ రావడం జరుగుతుంది. పర్సనల్ డీటెయిల్స్, క్యాస్ట్ నెంబరు ఎంటర్ చేయాలి, రేషన్ కార్డ్ ఎంటర్ చేయాలి. అదేవిధంగా రేషన్ కార్డుకి సంబంధించి ఇందులో ఎంటర్ చేయడం జరుగుతుంది అనమాట. దాన్ని జెరాక్స్ని కూడా ఎంటర్ చేయాలన్నమాట. ఇక్కడ మీరు క్యాస్ట్ నెంబరు, రేషన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత రేషన్ కార్డుని అయితే జెరాక్స్ అంటే మనకి ఇందులోని స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి. ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇవన్నీ ఎంటర్ చేసిన తర్వాత ఇందాక చెప్పుకున్న స్కీమ్స్ అన్నీ కనబడతాయి అనమాట. ఆ స్కీమ్స్ అన్నీ కూడా మీరైతే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ స్కీమ్స్ అన్నీ కూడా సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఎలిజిబుల్ స్కీమ్స్ ఉంది కదా, ఇక్కడ స్కీమ్స్ అన్నీ రావడం జరుగుతుంది. ఎలిజిబుల్ క్రైటీరియా అడుగుతారు, మీరు దేనికి సంబంధించి అర్హులు అన్నీ కూడా అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట. అన్నీ చేసుకున్న తర్వాత సబ్మిట్పై క్లిక్ అయితే చేస్తారు. సబ్మిట్పై క్లిక్ చేసిన తర్వాత మీరు సబ్మిట్ చేయడానుకుంటారన్నప్పుడు ఎస్ అని చెప్పేసి టైప్ అయితే చేస్తారు. సో ఈ విధంగా అప్లికేషన్ ఫామ్ అయితే ఫైనల్గా ప్రివ్యూ అయితే చూసుకోవచ్చు మీరు. ఈ విధంగా కనిపిస్తుంది అనమాట. సో ఆధార్ కార్డ్ జెరాక్స్, రేషన్ కార్డ్ లేదా రైస్ కార్డ్ జెరాక్స్, అప్లికేషన్ ఫాము ప్రింట్ తీసుకుంటుంది. కుల ధృవీకరణ పత్రం, ఆదాయ ధృవీకరణ పత్రం, వీటన్నింటినీ కూడా సంబంధించిన అప్డేట్స్ అని ఎంపీడీఓ లేదా ఎంసీ వారి ఆఫీస్లో సబ్మిట్ చేసినట్లయితే అప్లికేషన్ ప్రాసెస్ అంతా కూడా పూర్తి అయితే అవుతుందన్నమాట. సో ఇది మొత్తం ప్రాసెస్ అయితేనే సో రుణాలకు సంబంధించి, స్వయం ఉపాధి రుణాలకు సంబంధించి సో మీరు అప్లై చేసుకుంటే అప్లై చేసుకోవచ్చు. అఫీషియల్ వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, లేదంటే గ్రామవార్డు సచివాలయం అప్లై చేసుకోండి. ఇప్పుడు మనం చెప్పిన డాక్యుమెంట్లు అన్నీ కూడా ఉన్నాయి. అదేవిధంగా ఇప్పుడు చెప్పిన వృత్తులకు సంబంధించి, వ్యాపారాలకు సంబంధించి అన్నీ కూడా మీరైతే పెట్టుకోవచ్చు. ప్రతి ఒక్కరు ఒక లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.